నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు కారులో ప్రయాణించిన చర్మకారుడు బోసుబాబు. 2 కిలోమీటర్ల ప్రయాణం, యోగక్షేమాలు, జీవన స్థితిగతులపై మాటామంతి. చిన్నారి ప్రాణాలు నిలిపిన మంత్రి నారా లోకేష్. వైద్యానికి 15 లక్షల రూపాయలు మంజూరు. కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు మాధవ్. బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటారని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆయన కొవ్వూరు నియోజకవర్గంలోని తాళపూడి మండలం మలకపల్లిలో చర్మకారుడు సనమండ్ర పోసుబాబు ఇంటికి వెళ్లి చర్మకారులకు ఇచ్చే పింఛన్ను ఇవ్వాల్సి ఉంది. అయితే పోసుబాబు ధర్మవరంలోని ఓ జనరల్ స్టోర్ వద్ద ఉన్నట్లు యంత్రాంగం చెప్పగా సీఎం నేరుగా ఆ దుకాణం వద్ద కారు ఆపి పోసుబాబును పలకరించారు. జనరల్ స్టోర్ యజమాని కొండ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వ్యాపార సాధక బాధకులపై ముచ్చటించారు. తర్వాత పోసుబాబును కారులో ఎక్కించుకుని తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నారు. అక్కడి నుంచి మలకపల్లికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకు అతడి కుటుంబ నేపథ్యం, స్థితిగతులు, వృత్తి జీవితం తదితర విషయాలపై పోసుబాబును ఆరా తీశారు. గ్రామంలో చర్మకార పెన్షన్ పొందుతున్న వ్యక్తి బోసుబాబు ఒక్కరే కావటం గమనార్హం. అనంతరం సీఎం గడ్డం కృష్ణదుర్గ ఇంటికి వెళ్లి వితంతు పెన్షన్ అందజేశారు. అక్కడే తల్లి ఒడిలో ఉన్న పసుపాపును దగ్గర తీసుకుని ముద్దాడారు. అయ్యా ఇగోండి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు. ఈ జోలు కుట్టుకుంటాకండి. నేను చెప్పుల షాప్ ఇది వరకు మా సెంటర్లో గుడికి వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి. అంత డెలికేట్ చిన్న పనులు కన్నిటికి చిన్న చిన్న పనిముట్లు కొనుక్కెళ్తానండి. అన్ని ఇక్కడ కొంటావు, బయట కొంటున్నా? రాజమండ్రిలో కూడా కొంటానండి. రాజమండ్రి నుంచి చర్మాలు గట్ట అవి తెచ్చుకుంటాను. కొన్ని ఏమో నేనే నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఇది? నేను 90లో కానీ చేస్తున్నాను సార్. 1990లో నుంచి. ఇదేనా ఇంకేమైనా చేస్తావా? ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం, కుట్టుకుంటామండి. సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి. 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి. చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడండి, ప్రైవేట్గానండి. ఒక 8 ఏళ్ళు అలాగే ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి. ఐటీ చదివాడండి. ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి. ఎక్కడేనండి మా మేనల్డ్కే చేశానండి. మీ మేనల్డ్కి ఏదో దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా. నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు. అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు. మీరు వస్తేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి. మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంత కోర్టు వచ్చిందండి. నేను కొద్దిగా కట్టుకోలేకపోయానండి. అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి. పైన ఏడేసుకున్నానండి అయ్యారు. సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న అది 4 రోజులకి నాంతదండి. ఆరిపోతుంది మొత్తానికి. ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి. ఇలా చెయ్యండి అన్న వాళ్ళకి చేస్తానండి. ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి. లోపల ఉందా? ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినానండి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు. దానికి తెప్పించాను. షూ అండి. చదువుకునే కుర్రవాళ్ళు అండి. ఆ జోళ్ళు నేనే తయారు చేశానండి. ఇంకేంటి చెప్పు, ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి?
నువ్వేం చేస్తావు? నేనండి మేకలు మేపుకుంటున్నాను. ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయండి. 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? ఏమి అమ్మలేదండి, ఆదాయం వస్తుంది. కొత్తగా నేను ఇచ్చావా? కొత్త డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకలు కొనుక్కుంటే అయ్యో 4 పిల్లల్ని ఎట్టినాయండి. అంతే అండి. అంటే ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ చేయాలి. లేదండి ఇంకా ఇవిడికి ఏమో నడుము పని చేయదండి. మళ్ళీ మేకలు తిరగాలి కదా. ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుందండి. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి, బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది. తెచ్చుకుని బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు. ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు. ఇంకా లేదండి. ఇక ఒక 6 నెలలు 7 నెలలు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి, ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటయా? మీ అబ్బాయి కుర్చీ తీసుకోవటరా, కూర్చో. ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయింది, ఏం చేయలేకపోయావు? చేయలేకపోయానండి. అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడండి. ఇవి కొట్టుకున్నానండి. మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమీ లేదండి. ఏదో రుణాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి. ఇంకా నాకు ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కొట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి. ఇప్పుడు నీకు ఈ డబ్బులు తీసుకో. మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళా మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తా ఉందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారండి, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న 6 నెలల చిన్నారికి మంత్రి నారా లోకేష్ వైద్య సదుపాయం అందించి ప్రాణాలు నిలిపారు. ఒక్క రోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు జిల్లా పొలమనేరుకు చెందిన గజ్జల దీపు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు హాస్పిటల్ సంప్రదించారు. వైద్య ఖర్చులకు గాను 10 లక్షల వరకు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేశారు. అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవకు 15 లక్షల వరకు పెంచి ఎల్ఓసిని మంజూరు చేశారు. అమ్మాయి పేరు ఇంద్రావతి అని, బాబుకి 6 months అండి. ఈ అమ్మాయి హస్బెండ్ జగదీష్ అని చెప్పి పౌల్ట్రీ ఫామ్ లో వర్క్ చేస్తారు. వీళ్ళది పలంనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్. మా ఇంటి పక్కనే ఉంటారు. సో బాబుకి వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, పుట్టుకతోనే తనకి లివర్ అనేది బాగా పాడైపోయింది, బిలేరియా అట్రసీ అనే డిసీజ్. సో ఈ డిసీజ్ వల్ల బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలని చెప్పారు డాక్టర్స్. బట్ వీళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి 20 లక్షల వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. సో అది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో మేము మాకు మదన్పల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని కలవడం జరిగింది. సార్ మాకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 10 లక్షల ఎల్ఓసి ఇప్పించారు. బట్ ఆ 10 లక్షల ఎల్ఓసి కంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 10 నుంచి 15 లక్షల ఎక్స్టెన్షన్ కోసం మేము సీఎం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మేము ఓఎస్డి వరప్రసాద్ గారిని మినిస్టర్ లోకేష్ గారి పేషీలో కలిసాము. సార్ మినిస్టర్ గారితో మాట్లాడి, మినిస్టర్ గారి సీఎం గారితో మాట్లాడి మాకు 10 lakhs నుంచి 15 lakhs కి ఎల్ఓసిని ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చారండి. అండ్ సీఎం గారికి లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత హెల్ప్ చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ విత్ ఇన్ 1 day లో మాకు ఈ హెల్ప్ అనేది వచ్చిందండి. చాలా గ్రేట్. ఇది నార్మల్ పీపుల్ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళతో, లైక్ మినిస్టర్ గారు కావచ్చు, అండ్ ఎమ్మెల్యే గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, అండ్ ఓఎస్టీ గారిని కూడా డైరెక్ట్ గా కలిసి మా ప్రాబ్లమ్స్ ఏది ఉందో అది షేర్ చేసుకుని త్వరగా మా ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి మాకు ఇలా ఇచ్చారు. ఏ గవర్నమెంట్ లోనే ఇంత త్వరగా అయితే వర్క్ జరగలేదండి, బట్ ఈ గవర్నమెంట్ లో మాకు జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. మా బాబుకి లివర్ ఆపరేషన్ కి లోకేష్ సార్, సీఎం సార్ 15 లక్షలు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మా బాబు ప్రాణాలు కాపాడారు సార్. అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలు సద్వినియోగం చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు మాధవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మన స్పర్ధలను తొలగిస్తానని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి బీజేపీకి మరింత సముచిత స్థానం ఇచ్చేలాగా చూస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుండి అడిగి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తామని పేర్కొన్నారు.
సృజల స్రవంతికి పెద్దపీట వేస్తామని, ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని తీరుస్తామని వెల్లడించారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీరుస్తామని ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాస్ వర్మ గారు వీళ్ళందరితో కలిసి, అలాగే మా ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరితో కలిసి తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో అంతా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న అందరినీ కూడా పెద్ద ఎత్తున చేరికలు చేసుకోవడం, వాళ్ళందరినీ పార్టీలో చేర్చడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయో సుమారు 99% కేంద్రం ఏదైతే విభజన హామీలు, అలాగే దాని తర్వాత అనేక రకాల ప్రాయోజిత పథకాలు ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం, అలాగే అతి ముఖ్యమైన మన ఆంధ్ర ప్రాంత జీవనాడి పోలవరానికి సంబంధించిన ఈ అడ్డంకులు ఉన్నాయో అవి తొలగే విధంగా, దాని ద్వారా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఆ విధంగా వీటన్నిటిని కూడా తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. ఇవాళ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మనం ఇంద్రకీలాద్రిపైకి రావడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాల వల్లగే మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంది. ఆవిడ యొక్క దీవెనలు తప్పనిసరిగా మాకు కావాలి. మేము అమ్మవారి దీవెనల ఆధారంగా ఆ యొక్క శక్తితో ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. అందుకే ఆవిడ దర్శించుకొని ఆవిడ దీవెనలు తీసుకోవడం. భారతీయ జనతా పార్టీలో ఏ పార్టీకి లేని ఒక భిన్న సంస్కృతి. ప్రతి 3 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా మండల అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది, తర్వాత జిల్లా అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 2 పూర్తవుతాయో దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకి కొత్తగా సభ్యత్వం చేయడం, దాని తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి క్రమం తప్పకుండా ఈ యొక్క సంస్థాగత ఎన్నికల యొక్క నిర్మాణం కేవలం భారతీయ జనతా పార్టీకి సాధ్యం. దేశంలో ఏ పార్టీ కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది తప్ప అమలు చేసే తీరు ఏ పార్టీ కనిపించదు. అని కూడా వ్యక్తి స్వామ్య, కుటుంబ స్వామ్య పార్టీ. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంత ఆధారంగా పనిచేసే పార్టీ. ఈ దేశం మొదలు అనే ఆలోచనతో చేసి పెడుతుంది కనుక ఆ దేశం మొదలు అనే పార్టీకి ఎటువంటి ఇంకా ఏ అభిప్రాయం ఉంటుంది. జిల్లా అధ్యక్షుడు ఎన్నిక కూడా పూర్తి అయిపోయింది. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వారాహి నవరాత్రుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వారాహి మాతను సప్త మాతృకలలో దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. శ్రీ వారాహి అమ్మవారిని పూజించడం వలన ప్రతికూలత, చెడు దృష్టి, అనారోగ్యం, ప్రమాదాలు మరియు చెడు కర్మల నుండి ఉపశమనాన్ని అందజేస్తుంది. శ్రీ అమ్మవారు సస్యదేవతకు కూడా కొనియాడబడుతున్నారు. శ్రీ వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా సకాలంలో పంటలు సమృద్ధిగా పండి రైతులు, భక్తులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని పురాణాల్లో చెప్పబడింది. ఇంద్రకీలాద్రిపై లోక కళ్యాణార్థం యాగశాలలో పంచవారాహి మంత్రములతో శ్రీ అమ్మవారి జపతర్పణ హోమములు ఘనంగా జరుగుతున్నవి. వారాహి నవరాత్రుల సందర్భంగా శ్రీ అమ్మవారికి పంచవారాహి మంత్రములతో జపములు, హోమములు శాస్త్రోక్తంగా ఏకాంత సేవలుగా నిర్వహించబడమైంది. ఈ నెల 4వ తేదీన పూర్ణాహుతి వారాహి నవరాత్రి ఉత్సవాలు సమాప్తి కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ తెలిపారు. సినీ నటి వాసుకి పాకిజా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆమెకు ఆపన్న హస్తం అందించారు. పాపం పాకిజా శీర్షికన 2 రోజుల క్రితం ఆమె దీనస్థుతి వెలుగులోకి తేవడంతో అనేక మంది దాతలు స్పందించారు. ఈ కవలని డిప్యూటీ సీఎం పవన్ స్పందించి ఆమెకు కబురు పెట్టారు. మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమెకు ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ చేతుల మీదుగా 2 లక్షల రూపాయల చెక్కు, చీరను, స్వీట్స్ ను అందజేయడం జరిగింది. పవన్ చేసిన సహాయానికి నటి వాసుకి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానని, ఆయన కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం.
కంపెనీలను తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం నుండి తరిమి కొట్టడంతో రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క దాదాపు 2400 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి అని ఎస్ఈడిఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లు నిరుద్యోగులను మోసం చేసి నేడు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వంలో యువతకు జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీపక్ రెడ్డి మాట్లాడుతూ యువత తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు. గత 1 సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో జగత్ అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతున్నారు. నాకు అనిపించేది ఏంటి అని అంటే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్షగట్టినట్టు నాకు అర్థమవుతూ ఉంది. మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు. యువతకి కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరంలో యువతకి ఉద్యోగాలు దొరక్క వేరే రాష్ట్రాలకి పోయే పరిస్థితి పట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరొకటి ఏంటంటే వైసీపీ పాలనలో 4271 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా అది విద్యార్థులని మోసం చేసింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. వాలంటీర్లను మాత్రము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళనే మోసం చేసిన విధానము మన కళ్ళ ముందు కనపడతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 6500 మంది కానిస్టేబుల్స్కి మేము ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అది ఇచ్చింది లేదు, పట్టింది లేదు, అది మోసం చేసి వెళ్ళిపోయినాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము 6 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఇచ్చే యువనేస్తము 2000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇచ్చేది ఎందుకు మానేసినారు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈనాటి వరకు వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి, లేకపోతే రాలేదు. అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లనే అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగులు పడిన కష్టాల వల్ల 2400 నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సూసైడ్ రేట్స్ మన నిరుద్యోగులు చేసుకుంది ఆంధ్ర రాష్ట్రంలోనే. దీనికి సూటిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. చాలా మందికి యువతకి ఏపీపీఎస్సీ రాసి ఆ మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి కోరిక ఉంటుంది. అటువంటి ఏపీపీఎస్సీని కూడా మీరు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి మీకు అర్హులు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నిజంగా కష్టపడిన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అబద్ధపు హామీలను ఇచ్చి మోసగించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందిల నాజర్జీ ఆరోపించారు. గాంధీనగర్లోని దాసరిబాబులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 4 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. జూలై 11వ తేదీన 26 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఉన్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కేవలం 1000 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నాటికి 3900 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే 2600 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా కనీసం విడుదల కాలేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో రాకముందు విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులు పైగా
చేతిలో సర్టిఫికేట్ లేక స్విగ్గీల్లో, జొమాటోల్లో, ర్యాపిడోల్లో పనిచేసే దుస్థితి ఈ రాష్ట్రం నెలకొంటా ఉంది. కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓ పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో నా విజన్ 20 లక్షల ఉద్యోగాలు చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. అయ్యా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో చేతిలో సర్టిఫికేట్లు లేక దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి సర్టిఫికేట్ లేని విద్యార్థులకి మీరు ఉద్యోగం ఎటు చేస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న 6,400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా జూలై 11వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదున పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థుల నిరసన గళాలతో ఈ కుటుంబ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్గా పోరాడుతూ ఉన్నాము. జూలై 11వ తేదీ తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా స్పందించకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడకి పిలుపునిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పూర్తి చేసుకుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో ఏడాది చేపట్టవలసిన భవిష్యత్తు కార్యాచరణపై సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఆత్మకూర్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 30 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్తామని, ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆ కుటుంబ సభ్యులకు వివరించి వారి ఆమోదం తీసుకుని భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారి అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద 10 నిమిషాలు మాట్లాడి ఆ కుటుంబం పూర్తి వివరాలను, వారు పొందిన సంక్షేమ పథకాల వివరాలు, డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా కార్యక్రమ రూపకల్పన చేస్తామని వివరించారు. ప్రభుత్వ పాలనలో మెరుగైన సంస్కరణలు తీసుకొచ్చి నాణ్యమైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల భాగంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షత, అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఏవైతే ఎన్డీఏ లక్ష్యాలని నెరవేరుస్తామని చెప్పి నాడు సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలకి ఇవాళ 94% స్ట్రైక్ రేట్తో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్రం, దాన్ని అమలు చేయడంలో మీ అందరి సహకారం చాలా గొప్పది అని చెప్పి అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో మధ్యలో వదిలేశారు. కొన్ని సీసీ రోడ్ల మధ్యలో వదిలేశారు, గ్రావెల్ దోలు వదిలేశారు, మెటల్ దోలు వదిలేశారు, డ్రైన్లు కట్టకుండా వదిలేశారు. కొన్ని పనులు అయితే పూర్తయినాయి, బిల్లులు చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా వదిలేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, నీరు కట్టారు. గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లించి పవర్ బిల్లుల కోసం వాడుకున్నామని చెప్పినటువంటి వ్యవస్థ గతంలో ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు దగ్గరగా చూశారు. ఇవాళ వ్యవస్థలను బలోపేతం చేస్తూ ప్రజాపాలన ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, పీపుల్స్ గవర్నెన్స్ రావాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ వల్లనే, పబ్లిక్ పార్టిసిపేషన్ వల్లనే మెరుగైన ఫలితాలు రాష్ట్ర ప్రజలకు అందిస్తే సంక్షేమం, అభివృద్ధి వస్తుందనేదే ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారి సంకల్పం. దీనిలో మీరందరూ కూడా మీ పరిధుల్లో ఎక్కడ కూడా మీ పరిధి దాటమని, మీరేదో మేము అడిగినవన్నీ సృష్టించమని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి నేను, అందరు అధికారులు ఉన్నారు, అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్తాను, మీ పరిధిలో మీ ప్రభుత్వం ఆదేశాలను పరిపాలి, వాటిని అమలు చేసే దానిలో మనం ఎంతవరకు పేద కుటుంబాలకు సహాయం చేయగలం అంతవరకు మనం చేద్దాం. ఇంకా అదనంగా అవసరమైతే ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మనం ఏం తొందరపాటు నిర్ణయాలు తీసుకొని లేదా వ్యవస్థల్లో మీరు చెడ్డ పేరు తెచ్చుకొని మేము చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి లేదు. అందరం కలిసి పనిచేయాలి.
రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాలు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, మరోవైపు జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా పైనుంచి జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. సముద్రంలో గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు కారులో ప్రయాణించిన చర్మకారుడు గోసుబాబు. 2 కిలోమీటర్ల ప్రయాణం, యోగక్షేమాలు, జీవన స్థితిగతులపై మాటామంతి. చిన్నారి ప్రాణాలను నిలిపిన మంత్రి నారా లోకేష్. వైద్యానికి 15 లక్షల రూపాయలు మంజూరు. కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు మాధవ్. బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటారని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.